హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతగా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన సుమా గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పౌర్ణమి ఎనర్జీస్తో పరమాత్మ శక్తితో శాశ్వత అనుసంధానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ ముందుగా మన అందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వకమైనటువంటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే పరియో ఛానల్ వారికి, సరిత మేడంకి, ఈరోజు ఈ ధ్యానంలో పాల్గొనడానికి వచ్చిన ఆత్మమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం పౌర్ణమి ధ్యానం మొదలు పెట్టుకోకపోతున్నాం. అంటే పౌర్ణమి ఆల్రెడీ ఇంకా 2 days ఉన్నా, మనకి 2 days ముందు నుంచే మనకి ఆ ఎనర్జీస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఇప్పటి నుంచి చేసుకోవడం జరుగుతుంది. మనకి తెలుసు ఈ పౌర్ణమి ఎనర్జీస్ విశిష్టత మనకు తెలుసు. పత్రిసార్ చెప్తూనే ఉన్నారు మనకి, ఈ పౌర్ణమి ఎనర్జీస్ అనేవి మన యొక్క ఆత్మ యొక్క ప్రయాణానికి, అంటే మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టామో మరలా మన ఆత్మ మన యొక్క ఏదైతే స్వస్థలం ఉందో అక్కడికి చేరటానికి ఈ చేసే ప్రయాణమే ఈ మనం ధ్యానం ద్వారా అతి తొందరగా మన ఆత్మ యొక్క గమ్యానికి చేరుకోవటానికి ధ్యానం అలాగే ఎలా ఉపయోగపడుతుందో ఈ పౌర్ణమి రోజులు మనకి ఇంకా ఎక్కువగా ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో చేసే సాధన మనకి చాలా ఈజీగా మనం ఎక్కువ ఎనర్జీస్ తీసుకోవడం ద్వారా ఆ పరమాత్మతో ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే మనం ఈ పౌర్ణమి సమయంలో ఈ రోజుల్లో ఈ సూర్యుడు అనేది ఏ నక్షత్ర కూటంలో ఉంటాడో దాన్ని బట్టి ఆ కూటంకి, సూర్యుడికి, అలాగే పరమ గురుమండలికి, అలాగే సమస్త మానవాళికి కూడా ఒక సమన్వయం ఏర్పడుతుందండి. అంటే అక్కడ ఏ కూటంలో ఉన్నాడో దాన్ని బట్టి మనందరికీ ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. దాన్ని బట్టి అందుకే మనం ఈ రోజులో స్పెషల్ గా చేసుకుంటాం. ఆ స్పెషల్ ఆ కూటమి ఏర్పడడం వలన వచ్చే ఎనర్జీస్ స్పెషల్ కాబట్టి. ఇక ఏంటంటే ఒక్కోసారి ఒక్కో కూటమి ఏర్పడుతూ ఉంటుంది. అందులోనూ మన యొక్క మత గ్రంథాలు, మన పురాణాల ప్రకారం ఈ చైత్రమాసం అనేది సృష్టికి ప్రారంభంగా చెప్పబడిందండి. మనకి ఏంటంటే జనవరి అనేది మనకి బ్రిటిషర్స్ ఇచ్చింది, అంతేగాని నిజానికి సృష్టికి మూలం అనేది చైత్రమాసమే మొదలు. మనకు అది ఆ విషయం తెలుసు. అందుకనే ఉగాదితోటే మన తెలుగు సంవత్సరం అనేది మొదలవుతుందండి. ఈ చైత్ర మాసానికి జనరల్ గానే చైత్ర మాసానికి ఏంటంటే స్పెషాలిటీ, ఈ మాసంలో మనం చేసే జపాలు, తపాలు, దాన ధర్మాలు, ఈ పుణ్యకార్యాలు అన్నీ కూడా చాలా రెట్లు ఫలితాలను ఇస్తాయని చెప్పడం జరిగిందండి. ఇక ఈ చైత్ర పౌర్ణమికి ఏంటంటే మన యొక్క ఆత్మశుద్ధికి, ఆధ్యాత్మిక సాధనకి, అలాగే ముఖ్యంగా దైవికమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందటానికి ఒక దివ్య ద్వారాలు కొన్ని తెరవబడతాయటండి. ఆ దివ్య ద్వారాలు తెరవబడడం ద్వారా మనం పరమాత్మతో ఆ యొక్క మూల చైతన్యం ఏదైతే ఉందో ఆ యొక్క చైతన్యంతో పూర్తిగా శాశ్వతంగా అనుసంధానం అవ్వటానికి ఈ చైత్ర పౌర్ణమి ఎనర్జీస్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయని చెప్తున్నారండి. ఈ చైత్ర మాసంలో జనరల్ గా మనం చంద్రుడితోటి, విష్ణుమూర్తితోటి, అలాగే హనుమంతుడితోటి కనెక్ట్ అయ్యి మనం ధ్యానం చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు కుల భావాలైనటువంటి కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ ఇలాంటివన్నీ మన దరిదాపులకి రాకుండా మన ప్రయత్నపూర్వకంగా కొంతవరకు మనం ఆ భావోద్వేగాల్ని మనకి కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా అవసరం అన్నమాట. అలాగే ఈ ఎవరితోటి వాదనలకి దిక్కకుండా ఉండటం, అంటే మన ఎనర్జీ లాస్ చేసుకుంటాం దాని ద్వారా. ఈ టైంలో మన ఎనర్జీని సేవ్ చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఉన్న ఎనర్జీని కాపాడుకోవాలి, ఎక్కువ ఎనర్జీని తీసుకోవాలి. కాబట్టి మనం ఎవరితోటి వాదనకి దిగకుండా ఉండటం, అలాగే అసత్య మాటలకి
అసత్యపూరితమైనటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా మౌనంగా ఉండటం. అందుకనే మౌనాన్ని ఎక్కువగా చెప్తారు మనకి ప్రతిసారి ఈ పౌర్ణమి రోజుల్లో. ఎంత వీలైతే అంత మౌనం, ఇవన్నీ కూడా మన ఎనర్జీని కాపాడతాయి అన్నమాట. సో ఈ సాధన అంతా మనకి ఎనర్జీని కాపాడుకోవడానికి, అలాగే ఈ ధ్యాన సాధన అంతా మన ఎనర్జీస్ని పెంచుకోవడానికి. ఇప్పుడు ఈ ఎనర్జీస్ తో మనం ఆ పరమాత్మతో, ఆ మూల చైతన్యంతో శాశ్వతమైనటువంటి అనుసంధానం ఏర్పరచుకుంటాం ఈరోజు ఈ చైత్ర పౌర్ణమి యొక్క ఎనర్జీస్ తో. సో మనం ముందుగా ఇప్పుడే మేడం చెప్పారు కదా, కలర్స్ తోటి మనల్ని ఎలాగా కాపాడుకోవాలో, అలాగే ఇప్పుడు తెల్లని కాంతితో చక్కగా మన ఎనర్జీస్ ని, మన యొక్క అన్ని శరీరాలను శుద్ధి చేసుకొని బుద్ధి కోలం ద్వారా ఈ యొక్క పరమాత్మ యొక్క చైతన్యాన్ని, శక్తిని మనలో సంపూర్ణంగా నింపుకోవడానికి ధ్యానానికి చేసుకుందామండి. పరమాత్మ శక్తితో శాశ్వత అనుసంధాన ధ్యాన ప్రక్రియ అన్నమాట ఇప్పుడు మనం చేసుకునేది. సో మనలోని ఎన్నో దివ్య చక్షువుని మనం మేల్కొల్పుకొని, అంటే మనలో తెలియకుండా ఎన్నో ఎనర్జీ ప్లేసెస్ ఉన్నాయన్నమాట, కోడ్స్, లైట్ కోడ్స్ ఉంటాయి. వాటిలన్నింటినీ మనం యాక్టివేట్ చేసుకొని ఆ దివ్య చక్షువులన్నీ మేల్కొల్పుకుంటాం. తద్వారా ఆ పరమాత్మ శక్తితో కనెక్ట్ అవడం అనేది జరుగుతుంది. సో అందరూ కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీకు గురువు. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. మీ తలపై భాగంలో 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీరున్న గదంతా వ్యాపిస్తూ, తెల్లటి కాంతి మీ గదంతా, మీరున్న గదంతా వ్యాపించడాన్ని ఊహించుకోండి. తద్వారా ఒక ప్రశాంతత, ఒక చైతన్యం అనేది మీలో ఏర్పడుతుంది. ఆ తెల్లని కాంతి మధ్యలో మీరు కూర్చుని ఉన్నారు. మీ తలపైన ఆ సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక శక్తిని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనని. ఈ మీటింగ్ లో ఉన్న మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. అలాగే ఆ ఉంచుకోండి. అద్భుతమైన తెల్లని కాంతి ఐదు కొల్లగల నక్షత్రం నుండి బయలుదేరిన తెల్లని కాంతి వోర్టెక్స్, అంటే తెల్లని కాంతి వలయం సవ్య దిశలో తిరుగుతూ, కిందకి దిగుతూ, మీ చుట్టూ తిరుగుతూ, మీ యొక్క అన్ని శరీరాల్ని శుద్ధి చేస్తోంది. మీ యొక్క అన్ని శక్తుల్ని శుద్ధి చేస్తోంది. గమనించుకోండి ఫ్రెండ్స్, మీ చుట్టూ ఆ కాంతి వలయం తిరుగుతూ మీ యొక్క అన్ని శరీరాలను శుద్ధి చేయడాన్ని విజువలైజ్ చేసుకోండి. మన చుట్టూ మన ఎనర్జీ ఎంత క్లియర్ గా ఉంటే అంతలాగా మనలో విశ్వశక్తి అనేది ప్రవహిస్తుంది, ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా మనం మన యొక్క అన్ని శరీరాల్ని శుద్ధి చేసుకుంటున్నాం. ఈ కాంతి వలయం మీ చుట్టూ తిరుగుతూ మీ యొక్క అన్ని శక్తుల్ని శుద్ధి చేస్తుంది.
మీలో కాంతి మాత్రమే ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఇలా ఏర్పడిన ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆ మూల చైతన్యంతో శాశ్వతమైన అనుసంధానం ఏర్పడడానికి ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఇన్వైట్ చేస్తున్నాం. సదానంద యోగిని, మహావతార్ బాబాజీ, బుద్ధ భగవానుడు, జీసస్ క్రైస్ట్, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను ఈ ధ్యానానికి ఆహ్వానించుకుందాం. అలాగే శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణ వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామిని, నాయకుడిని, కుమారస్వామిని, షిరిడి సాయినాథుడిని, రాఘవేంద్ర స్వామిని, ఆంజనేయ స్వామిని, నరసింహస్వామిని, వరాహస్వామిని ఈ ధ్యానానికి ఆహ్వానించుకుందాం. లక్ష్మి, సరస్వతి, పార్వతీ మాతల్ని, ఆది పరాశక్తిని, వారాహి, రుచింగిరాదేవి, శాంకరి అమ్మవారిని, జ్వాలాముఖి అమ్మవారిని, పురుహూతికాదేవిని, కాళికామాతని ఆహ్వానించుకుంటున్నాం. ఏంజిల్స్ ని, హిమాలయ గురువుల్ని, పౌర్ణమి చంద్రుణ్ణి, సూర్య భగవానుణ్ణి, పంచభూతాలని, అసెండెడ్ మాస్టర్లను, సప్త ఋషులను, నక్షత్రలోక వాసుల్ని, కాంతిలోక వాసుల్ని ఈ ధ్యానానికి ఆహ్వానించుకుంటున్నాం. మాస్టర్స్ అందరి యొక్క ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వండి. అందరు మాస్టర్స్ కూడా మన యొక్క దివ్య సంకల్పానికి సిద్ధంగా ఉన్నారు. వారందరి ఎనర్జీస్తో మీ తలపైన ఒక ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ ఏర్పడింది. తద్వారా మన చుట్టూ ఉన్న మన ఆలోచనలో, మన భయాలలో ఏర్పరిచినటువంటి అన్ని నెగిటివ్ ఎనర్జీస్ బ్రేక్ అయ్యి మన లోపలికి విశ్వశక్తి అపారంగా ప్రవహిస్తోంది.
మన యొక్క ప్రతి అణువులోనికి విశ్వశక్తి ప్రవహించడాన్ని ఫీల్ అవ్వండి. మన యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోని ప్రతి అణువులోనూ ప్రతి కణంలోనూ ఆ విశ్వశక్తి నింపబడుతోంది. ఈ సమయంలో మన మనస్సు యొక్క అన్ని దారులు కూడా ఆత్మ వైపు ప్రయాణించాలని కోరుతుంది. ఫ్రెండ్స్, పూర్తిగా సరెండర్ అవ్వండి. మీ మనసు పూర్తిగా మీ ఆత్మ యందు లగ్నమై ఉండటాన్ని ఆహ్వానించండి. మీ ఆత్మ నేను పూర్తిగా అంతర్ముఖం అవుతున్నానని అనుకోండి. ఈ లోపలికి మీరు ప్రయాణిస్తూ అద్భుతమైన ఆత్మస్థితిలో ఉన్నారు ఫ్రెండ్స్. అన్ని శరీరాలు మన ఆత్మతోటి, మన యొక్క పూర్ణాత్మతోటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. మీకు మీరే చెప్పుకోండి ఫ్రెండ్స్, నా దివ్యత్వాన్ని, ఆత్మ యొక్క తత్వాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నాను. దానికి విరుద్ధంగా ఉన్న నా యొక్క అన్ని ఆలోచనలు, నమ్మకాలు, భావాలు, అన్ని నెగటివ్ ఎనర్జీస్ పూర్తిగా విడుదల చేసేస్తున్నాను. మీలో ఏవైతే మీ దివ్యత్వానికి అడ్డుగా ఉన్నాయో వాటిలన్నిటిని బయటికి వదిలేయండి ఫ్రెండ్స్. ఆ సరికాని ఆ నమ్మకాలన్నిటిని, నేను వేరు, ఆ పరమాత్మ వేరు అనేటటువంటి ఆ సరికాని ఆ నమ్మకాన్ని పూర్తిగా మీ నుండి రిలీజ్ చేసేయండి. ఉన్నది ఒక్కటే ఆత్మ. మనమంతా కూడా ఆ ఒక్క ఆత్మ అయినటువంటి ఆ మూల చైతన్యం నుండి వెలువడిన అంశాత్మలు. ఆ మూల చైతన్యంలో ఏదైతే దివ్యత్వం ఉందో అదే దివ్యత్వం మనలోనే ఉంది. మన యొక్క జన్మ పరంపరలో మనం కోల్పోయిన దివ్యత్వాన్ని మేల్కొల్పడానికి, ఆ పరమాత్మతో శాశ్వతమైన అనుసంధాన్ని ఏర్పరచుకుంటాం. ఆ మార్పుకి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకోండి. నాలో ఉన్న దివ్యత్వాన్ని మేలుకొల్పుకొని నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ వివేకన అయ్యేలాగా చేస్తాను. విశ్వ కళ్యాణంలో భాగంగా ఈ భూమి అంతా ఎసెండ్ అవ్వడానికి, అంటే ఉన్నత డైమెన్షన్ లోకి వెళ్ళడానికి
నా వంతు కృషి నేను చేస్తాను అని సంకల్పించండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం కళ్యాణంలో ఉంటామో మన యొక్క చైతన్యం అనేది అద్భుతంగా విస్తరింపబడుతుంది. కణ స్థాయి నుండి కూడా మనలో మార్పు తీసుకురాబడుతుంది. ఎంతో మంది మాస్టర్స్ మనతో పూర్తిగా కనెక్టెడ్ గా ఉండటానికి సిద్ధపడుతున్నారు. మీ యొక్క అంగీకారాన్ని తెలియజేసుకోండి. ఎప్పుడైతే మనం ఒక అడుగు వేస్తామో మాస్టర్స్ మన చేత 100 అడుగులు వేయింపిస్తారు. పత్రిజీ యొక్క పాద పద్మాల సాక్షిగా ఈ అసెండెడ్ మాస్టర్స్ అందరికీ మన యొక్క దేహాన్ని అర్పిస్తున్నామని మన యొక్క సర్వ సమర్పణని తెలియజేస్తున్నాం. పత్రిజీ యొక్క పాద పద్మాల సాక్షిగా మన యొక్క అంగీకారాన్ని తెలియజేస్తున్నాం. మనల్ని మనం సమర్పించుకుందాం. మన గురువు యొక్క ఉనికిని, చైతన్యాన్ని ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. ఆయన యొక్క దివ్య లక్ష్యంలో మనం భాగం అవ్వాలని ఆరాటపడుతున్న మన గురువు యొక్క చైతన్యాన్ని అమాంతం పూర్తిగా మనలో నింపుకుంటున్నాం. ఎలాంటి అడ్డంకులు లేకుండా విశ్వ కళ్యాణంలో భాగం అవ్వటానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటున్నాం. అత్యున్నతమైనటువంటి విశ్వ కళ్యాణానికి ఈ దేహాన్ని ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్. ఎన్నో జన్మలు ఎంతో కష్టపడి మనం ఈ మానవ దేహాన్ని పొందాం. ఈ మానవ దేహం ద్వారా విశ్వ కళ్యాణంలో పార్ట్ అవ్వాలని కోరు. మాస్టర్స్ యొక్క చక్రాస్ కాన్షియస్ మన యొక్క చక్రా కాన్షియస్ మిళితం అవుతున్నాయి. తద్వారా మన యొక్క చక్రాస్ అన్ని కూడా ఉన్నతీకరించబడుతున్నాయి. అద్భుతమైన విశ్వశక్తిని తీసుకోగలిగేలాగా మన యొక్క చక్రాస్ అన్ని ఓపెన్ చేయబడుతున్నాయి. ఒక తెల్లని కాంతి ద్రవ రూపంలో లిక్విడ్ లైట్ కాంతి మనలోనికి ప్రవేశిస్తుంది.
మన మెదడు కణాల్లో ప్రవేశించి అక్కడ ఉన్న లైట్ కోడ్స్ అన్నిటిని యాక్టివేట్ చేస్తుంది ఆ కాంతి. కాంతిని గమనించుకోండి ఫ్రెండ్స్. లిక్విడ్ లైట్ మెదడు నుండి అలా మీ వెన్నుపూస అంతా నిండుతోంది ఆ కాంతి. వెన్నుపూసలో ఉన్న ఎన్నో లైట్ కోడ్స్ యాక్టివేట్ చేయబడుతున్నాయి. కాంతి లోకవాసులు మనల్ని ఉన్నతీకరించడానికి వీలుగా మనలో ఉన్న ఎన్నో ఆ లైట్ కోడ్స్ ని ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేయటమే కాకుండా వాటిని కాంతితో నింపుతున్నారు. అంతేకాకుండా మన శరీరంలో ఎక్కడైతే అన్నెసరీ ఎనర్జీస్ ఉన్నాయో వాటిలన్నిటినీ తొలగించి వేస్తున్నారు కాంతిలోక వస్తువు. మనకు అవసరం లేని సరికాని ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించబడుతున్నాయి. మన యొక్క అన్ని శరీరాలు కూడా అసెండెడ్ మాస్టర్స్ యొక్క ఉనికితో నిండిపోతున్నాయి. అసెండెడ్ మాస్టర్స్ యొక్క ఉనికిని, చైతన్యాన్ని గుర్తించండి ఫ్రెండ్స్. మీ శరీరంలో జరిగే మార్పుల్ని యాక్సెప్ట్ చేయండి. మీ శరీరం అత్యంత కాంతివంతంగా మారడాన్ని గమనించుకోండి. ఈ శరీరంలోని ప్రతి కణం పైన ఒక ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ ఏర్పడాలని, శాశ్వతంగా ఏర్పడాలని కోరుతున్నాను. ప్రతి కణము కూడా కాంతివంతమవుతోంది. ఈ భూమి అసెన్షన్ వైపు వెళ్ళాలి అంటే ఈ భూమి మీదన భూమానవులందరిలోనూ మార్పు జరగాలి, మార్పు రావాలి. దానిలో భాగంగానే మన శరీరంలోని ప్రతి కణం యాక్టివేట్ అవ్వాలి. ఆ ఉన్నత చైతన్యాన్ని స్వీకరించగలిగేటటువంటి స్థితికి అప్గ్రేడ్ అవ్వాలి మన యొక్క ప్రతి కణము కూడా. దానిని మాస్టర్స్ మనకి
మన ఇష్టపూర్వకంతో చేస్తున్నారు ఫ్రెండ్స్. చక్కటి ప్రాసెస్ మనలో జరుగుతుంది. మనమంతా ఒక ఏకత్వపు స్థితిలోనికి, ఏకత్వపు శక్తిగా మారడానికి అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది. ఏకత్వపు భావనని అనుభూతి చెందండి. ఆ పరమాత్మ యొక్క అనుసంధానంలోని మనం చేరుతున్నాం. నేను వేరు, ఆ పరమాత్మ వేరు అనేటటువంటి భావనలో నుండి బయటపడుతున్నాం. అద్భుతమైన ఏకత్వపు స్థితిలో చేరుకుంటున్నాం. ఆ పరమాత్మ యొక్క శాశ్వత అనుసంధానం అనేది నా ఆత్మ యొక్క మూల బిందువు నుండి మొదలై సమస్తము జరగాలని కోరుకుంది. ఈ క్షణం మన యొక్క అన్ని కణాల నుండి, అన్ని కణాలు కూడా అద్భుతమైనటువంటి కాంతితో, మెరుమట్లు గొలిపే కాంతితో ప్రకాశిస్తున్నారు. ఆ పరమాత్మ యొక్క అనుసంధానం ద్వారా దివ్యమైన కాంతులతో విరాజిల్లుతున్న మీ యొక్క అంతర్దేహాన్ని గమనించుకోండి. సృష్టి అంతా మన లోపలే ఉంది ఫ్రెండ్స్. బాహ్యంలో ఏమీ లేదు, అంతా కూడా మన లోపలే ఉంది. అందుకనే మన గురువైన పత్రిజీ మన లోపలికి ఎంత ప్రయాణం చేయగలిగితే అంత చేయమని చెప్తూ ఉంటారు. ఎంత ధ్యానం చేస్తే, ఎంత ధ్యాన సాధన చేస్తే అంతగా నీ లోపల ఉన్న ఆ సృష్టిని, ఆ మూలాన్ని చేరుకోగలుగుతాం. ఆ శాశ్వతమైన పరమాత్మ తత్వానికి అనుసంధానం అవ్వగలుగుతాం. గమనించుకోండి ఫ్రెండ్స్, మీలోని ప్రతి అణువు, ప్రతి కణము కాంతివంతమవుతుంది. మన లోపల ఏదైతే ఉందో అదే మనము అందరికీ ఇవ్వగలుగుతాం. మన లోపల ఏదైతే కాంతి ఉందో ఆ కాంతిని విస్తరింపచేద్దాం.
మన చుట్టూ మన పరిసరాలకి ఆ కాంతి స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరున్న గది, మీ ఇల్లు, అలాగే మీ ఊరు, మీ రాష్ట్రం అంతా, మీ దేశం అంతా, అలాగే ఈ భూమి అంతా కాంతితో నింపబడుతుంది. ఉన్నది ఒక్కటే, అదే కాంతి, అదే మనం, అదే పరమాత్మ. ఆ కాంతి భూమి అంతా వ్యాపించడాన్ని గమనించుకోండి. ఆ కాంతిలోనే ఎన్నో దివ్యత్వపు లక్షణాలతో కూడినటువంటి ఆ కాంతి అన్కండిషనల్ లవ్, దయ, కరుణ, అన్ని దివ్యత్వపు లక్షణాలను ఈ భూమి అంతా వ్యాపిస్తుంది. కాంతి వ్యాపింపజేస్తుంది. ఆ పరమాత్మ నుండి మనం ఏదైతే తీసుకున్నామో వాటినే మళ్ళా మనం ఈ భూమి అంతా స్ప్రెడ్ చేస్తున్నాం. ఆ కాంతిలో మనల్ని మనం నింపుకుందాం. తద్వారా ఈ భూమి అంతా అదే కాంతి నింపుతున్నాం. మాస్టర్స్ మన తలపైన ఒక అద్భుతమైన ఒక క్రాప్ సర్కిల్ ని ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతమైనటువంటి ఒక స్థాయిలో జరుగుతోంది ఆ క్రాప్ సర్కిల్ నిర్మాణం అనేది మన తలపైన. ఆ యొక్క నిర్మాణం శాశ్వతంగా మన పైన ఉండాలని కోరుకుందాం. ఏ దివ్య సంకల్పంతో మాస్టర్స్ ఆ నిర్మాణాన్ని ఏర్పరిచారు దానిని నెరవేర్చగలగాలని కోరుకుందాం.
విశ్వ కళ్యాణానికి అనుగుణంగా నా జీవితం ఉండాలని కోరుకుందాం. ఈ ఆత్మ ఏ విధంగా డిజైన్ చేసుకుని వచ్చిందో దానికి నేను కట్టుబడి ఉంటానని మీకు మీరే తెలియజేసుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఆత్మతత్వంతో కనెక్ట్ అయి ఉంటానని మీకు మీరే తెలియజేసుకోవాలి. అనిత్యమైన ఈ శరీరం దీని మీద వ్యామోహాన్ని తొలగించుకుంటానని సంకల్పించండి. శాశ్వతమైన ఆత్మతత్వంలో ఉండటానికి అనుగుణంగా మాస్టర్స్ మన పైన ఆ క్రాఫ్ట్ సర్కిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మన ఆత్మ ప్రణాళిక ప్రకారం ఎన్నో విశ్వాల నుండి విశ్వశక్తిని మన లోపలికి తీసుకుంటున్నాం. ఎన్నో విశ్వాల యొక్క ఆ విశ్వజ్ఞానం మనకు అందియబడుతుంది. కొండల మధ్య నుండి వెలువడేటటువంటి ఆ సూర్యుని మాదిరిగా మన తలలో నుండి ఆత్మ యొక్క వెలుగులు, ఆత్మ సూర్యుని యొక్క వెలుగులు మన యొక్క తల భాగంలో నుండి బయటికి రాబడుతున్నాయి. అద్భుతమైనటువంటి స్థితి ఫ్రెండ్స్, గమనించుకోండి. మీ తల భాగంలో నుంచి ప్రకటితమవుతున్నటువంటి ఆత్మ యొక్క వెలుగుల్ని మీ యొక్క ఆత్మ సూర్యుని యొక్క వెలుగుల్ని మీ యొక్క దివ్య చక్షు ద్వారా వీక్షించండి. మీ తలపైన దివ్యమైన కాంతులతో వెలిగిపోతున్న ఆత్మ సూర్యుని యొక్క వెలుగుల్ని మీ యొక్క దివ్య చక్షు ద్వారా చూడగలిగేటట్టు
ఈ శక్తిని మాస్టర్స్ మీకు అందిస్తున్నారు. మిరమట్లు గొలుపుతున్న ఆ కాంతి అగ్ని వలె మండుతున్న ఆ కాంతి సూర్య అగ్నిలాగా భగవక మండుతున్న ఆ కాంతి జ్ఞానానికి ప్రతీక అయినటువంటి ఆ కాంతి మీలో మీకే తెలియకుండా ఉన్న మీ ఆత్మ యొక్క వెలుగుల్ని దర్శింప చేస్తున్నారు మాస్టర్స్. ఆ దివ్యమైన క్షణాలలో ఉండండి. ఉదయిస్తున్న సూర్యుడిలా వెలిగిపోతున్న మీ ఆత్మ యొక్క వెలుగుల్ని మీ తలపై భాగంలో వీక్షించండి. మీ యొక్క మనోనేత్రంతో దర్శించుకోండి. మన అజ్ఞానంతో మరలా మాయ పరులను ఆకర్షించకుండా ఉండాలని మాస్టర్స్ కోరుకుంది. శాశ్వతమైన ఆత్మ యొక్క వెలుగులు గమనించే స్థితి నాలో ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. అనుక్షణం ఆత్మతత్వంతో ఉంటూ తద్వారా ఆ పరమాత్మ యొక్క శక్తితో శాశ్వత అనుసంధానం కలిగి ఉంటానని మీకు మీరే చెప్పుకోండి ఫ్రెండ్స్. ఆ పరమాత్మ శక్తితో మనమంతా కలిపి ఉండడాన్ని ఊహించుకుందాం. మనమంతా ఒక్కటే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది లేదు. ఆ ఏకత్వపు భావన అనేది మనలో ఎల్లవేళలా ఉండాలని కోరుకుంది. దాన్ని ఒక వెలిగిపోతున్న సూర్యుడిలాగా మారుస్తున్న మాస్టర్స్ అందరికీ
మన యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతల్ని తెలియజేసుకున్నాం. ఈ సృష్టికి మనము ఒక భారతిలాగా తయారు చేసినందుకు ధన్యవాదాలను తెలుపుకుందాం. మన ఆత్మ యొక్క ప్రయాణం ఆ పరమాత్మ వైపు శాశ్వతంగా ఉండేలాగా మన ఎనర్జీస్ ని సెట్ చేసినందుకు మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ కాంతిలోక వాసులకి, అలాగే ముందుగా పంచభూతాలకి మనలోని దైవత్వాన్ని మేల్కొల్పి మనం ఆ ప్రకృతితో మమేకమై ఉండేలాగా చేసిన ఆ పంచభూతాలకి మన యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. ఎంతో మంది మాస్టర్స్, ఎంతో మంది అసెండెడ్ మాస్టర్స్ మన గురించి వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనలోని ఆ ఆత్మ వెలుగుల్ని శాశ్వతం చేసుకోవాలని కోరుకుంటున్నారు వారంతా కూడా మనం అసెండ్ అయ్యి తద్వారా భూమి అసెండ్ అవ్వాలని ఉన్నత లోకవాసుల యొక్క ఆ సంకల్పంలో, ఆ దివ్య సంకల్పానికి మనం ఒక కాంతిగా మారదాం. ఒక దీపపు ఒత్తిలాగా మారడానికి మన యొక్క పూర్తి అంగీకారాన్ని తెలియజేసుకుంటూ ఆ మూల చైతన్యానికి కూడా మన యొక్క కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం.
మీ పూర్ణాత్మకి మీ ఆత్మకి కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. మీ యొక్క ఆత్మ వెలుగులు నిరంతరం ఉండేలాగా హాస్టల్ సెక్యూరిటీ మాస్టర్స్ ని కోరుకుందాం. మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడాలని కోరుకుందాం. ఈ ధ్యాన స్థితి మీద స్థితం అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెమ్మదిగా మీకు అనిపించినప్పుడు మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకోండి. Five, 4, 3, 2, 1, 0. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుమా గారికి, బిందు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.